అనంతపురం అర్బన్ కూటమి అభ్యర్థి దగ్గుపాటి గురువారం ఉదయం రాణినగర్, భాగ్యనగర్, వినాయక్ నగర్ ప్రచారంలో ప్రజల్లో భారీ స్పందన వస్తోంది. ప్రతి ఒక్క ఇంటికి తిరిగి వారి సమస్యలు తెలుసుకుంటూ కూటమి అధికారంలోకి రాగానే అవ్వ తాతలకు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని దగ్గుపాటి హామీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుపాటి ఎంపీ అంబికాను నన్ను ప్రజలు ఆదరిస్తారని, అధిక మెజారిటీతో గెలిపించుకుంటారనే నమ్మకంతో ఉన్నానని దగ్గుపాటి మీడియా ముఖంగా తెలియజేశారు. ప్రచారం చేయడం జరుగుతుంది. ఇక్కడ బ్రహ్మరథం పడుతున్నారు. కార్యకర్తలు చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా కానీ, ఎవరిని అడిగినా కానీ వచ్చే తెలుగుదేశం ప్రభుత్వమే, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నారని చెప్పి చెప్తా ఉన్నారు. మొన్నటి రోజున తెలుగుదేశం ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. ఆ మేనిఫెస్టో ఏదైతే ఉందో అద్భుతంగా ఉందని చెప్పేసి ప్రజలు చెప్తా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా కానీ మాకు 4,000 పెన్షన్ వస్తుంది, అంటే 6,000 పెన్షన్ వస్తుంది, తర్వాత 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీగా వస్తున్నాయని చెప్పేసి మేము ఓటు అడుగుతానని వాళ్ళే చెప్తా ఉన్నారు. ఇంత బ్రహ్మాండంగా సాగుతోంది. అనంతపురం అర్బన్ నియోజకవర్గం గెలుస్తున్నాము, అలాగే 14 నియోజకవర్గాలు గెలుస్తున్నాం, 2 పార్లమెంట్ గెలుస్తున్నాం. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నారు. మీ దగ్గర ఏడ్చుకుంటూ మాట్లాడారు, ఏం మాట్లాడారు? అదే 3,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. చంద్రబాబు నాయుడు గెలిపించుకుంటే 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తాడంట కదా బాబు అని చెప్పేసి ఏడ్చుకుంటూ మరీ అడుగుతున్నారు.